నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిని. సో నేను టార్గెట్ పెట్టుకున్నా, నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్కి వెళ్ళిపోరు, అందరూ బాటంకి వెళ్ళిపోరు. బట్ మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా నెక్స్ట్ 3 సినిమాలు తెలుగు అమ్మాయిలే. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి, రైటర్ కూడా తెలుగు అమ్మాయి. సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను. సో ఏదో ఒక ఫన్ బాంటర్లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా వద్దేయద్దు, దాన్ని స్ప్రెడ్ చేయొద్దు అనేది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో ఇవ్వలేదు. ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్లా తీసుకున్న తప్ప దాన్ని ఒక స్టేట్మెంట్లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు